బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో మరొక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. మీరు నిజంగా ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నా కూడా నమ్మలేదు కదా. ఎస్, ఎగ్జాక్ట్ గా అటువంటి వాళ్ళని మన ఎన్ఐఏ విభాగం అధికారులు పట్టుకున్నారు. స్పై చేసి మరి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అమ్మాయి చూడండి. మీరు ఈ అమ్మాయిని చూసి ఏదో బాలీవుడ్ యాక్టరో కాలీవుడ్ యాక్టరో లేకుంటే ఎక్కడో దగ్గర సెలబ్రిటీ అయి ఉంటుందంటే పోను అనుకుంటే కనుక పొరపాటు పడ్డట్టే. ఇంతకీ ఎవరెవరు తెలుసా? స్లీపర్ సెల్ ఉన్నారని చెప్పి పదే పరిమళ అలర్ట్ చేసే ప్రయత్నం ఏం చేశాం. స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఎప్పుడైతే పాకిస్తాన్ కొంత వెనకడుగు వేస్తోందో, పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోయిందో, పాకిస్తాన్లో అల్లకల్లం సృష్టించబడుతోందో, ఆ నేపథ్యంలో ఇక్కడ స్లీపర్ సెల్స్ ఒక్కొక్కరిగా యాక్టివ్ అవుతూ ఉన్నారని చెప్పాం. సో అందుకు అనుగుణంగానే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ కనిపించే ఈ అమ్మాయే స్లీపర్ సెల్. మీరు ఈమెని ఒక హీరోని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈ రకంగా స్లీపర్ సెల్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. చూడండి, ఇక్కడ చూస్తుంటే అమ్మాయి ఆ ఫోటో షూట్, ఆ హొయ్యలు అవన్నీ చూస్తుంటే ఏ హీరోయిన్ ఏదో ఫోటోషూట్ చేసి ఉంటుందిలే అనుకుంటే పొరపాటే. తను పక్కాగా పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ఉగ్రవాదులకి భారతదేశంలోనే ఉంటూ, భారతదేశం తిండి తింటూ, ఇక్కడే ఉపాధి పొందుతూ, ఇక్కడే మనశ్వాస పీలుస్తూ ఏకంగా పాకిస్తానీ ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. హర్యానా బేస్డ్ యూట్యూబర్ ఈమె. సో హర్యానాలో ఒక యూట్యూబర్ ఉన్నటువంటి ఈ అమ్మాయి పేరు జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. 2023 నుంచి కూడా ఈమె పాకిస్తాన్తో టచ్లోకి వెళ్ళింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల టచ్లోకి వెళ్ళింది. పాకిస్తాన్ ఆర్మీకి టచ్లోకి వెళ్ళింది. భారతదేశం ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయి, భారతదేశంలో మిలిటరీ ఆనవాళ్ళు ఎలా ఉన్నాయి, భారతదేశంలో మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, ఇలా ప్రతిదీ కూడా పాకిస్తాన్కి మోయడం ప్రారంభించేసింది. హర్యానాలో 3 స్లీపర్ సెల్స్ అరెస్ట్ చేశారు. దాంట్లో ఈ జ్యోతి మల్హోత్రా ఒకరు. సో ప్రస్తుతానికి ఆవిడని పోలీసు అదుపులో తీసుకుని తెలుస్తోంది. మే 13, 2025 మన ప్రభుత్వం తన అదుపులోకి తీసుకుంది. 2023 నుంచే తను పెద్ద ఎత్తున పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తోంది. సో పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు మన భారత ఇన్ఫర్మేషన్ని చేరవేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ మరోవైపుగా చూడండి, మధ్యలో కనిపిస్తున్నటువంటి ఆ దుర్మార్గుడే, ఆ పిచ్చి కుక్కే, ఈ నీచ్ కమిన్ కుత్తేగాడే మరొకడు దేవేంద్ర సింగ్ అని చెప్పి వీడు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడట. సో నుమాన్ లాహి, దేవేంద్ర సింగ్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఈ ముగ్గురిని ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో వీళ్ళంతా టచ్లో వీళ్ళని తెలుస్తోంది. అయితే ఇక్కడ వీళ్ళెవరికి కూడా ఒకరికొకరి సమాచారం ఉండదు. ఒకసారి ఆ ముగ్గురు ఎవరనేది మీకు 3 బాక్స్లో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూడండి, మొదటి బాక్స్లో కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రా. ఇక్కడ అమ్మాయి కాబట్టి నేను ఏమనలేకపోతున్నాను, కొంత నోరు కట్టి వేసుకుంటున్నాను, లేదంటే చాలా తీవ్రంగా ఉండే తన పైన నా వాక్చాతుర్యం. ఎందుకంటున్నానంటే చూడండి, చూడడానికి పూర్తిగా ఒక అమ్మాయి చక్కగా ఉంది, లేకపోతే హీరోయిన్లా ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇటువంటి దుర్మార్గురాలు ఏకంగా మన ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చేర్చిందట. ఇక కింద కనిపెడుతున్నటువంటి ఇద్దరు నీచ్ కమిన్ కుత్తేలు, ఒకరు దేవేంద్ర సింగ్, మరొకరు నుమాన్ లాహి. ఇద్దరు కూడా నవంబర్ నుంచే 2023 నవంబర్ నుంచే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి ఇక్కడ నుంచి సమాచారం నుంచి మొదలు పెట్టారట. సో ఆపరేషన్ సింధూర్ గురించి ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి సమాచారం అందిస్తూనే ఉన్నారు పాక్ ఆర్మీకి, పాక్ ఉగ్రవాదులకి. మరికొందరు స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అంతోంది. నిధుల కోసం జల్లెడ పడుతున్నారు ప్రస్తుతం పోలీసులు. ఎక్కడ చూసినా కూడా ఈ స్లీపర్ సెల్స్ అనే పదం పదే మేము చెప్తున్నాము. మీరు గమనించండి, హర్యానాలో ఉన్నారంటే మీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. మీరు చదువుకునే కాలేజీలో లేకపోతే ఎక్కడవో చోట. ఎందుకు ఈ మాట కాలేజీ వరకు వెళ్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి చూస్తుంటే స్లీపర్ సెల్లా కనబడుతుందా? కాదు కదా. స్లీపర్ సెల్స్ అంటే ఎవరు మొహం మీద ఎప్పటికీ బోర్డు వేసుకొని స్లీపర్ సెల్ అని చెప్పుకోరు. ఇలా చాలా ఏమంటారు, వీళ్ళందరూ కూడా ఎవరిని పసిగట్టకుండా, వీళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపట్టకుండా వాళ్ళ ఆనవాళ్ళని దాస్తూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళే ఈ స్లీపర్ సెల్స్ అంతా కూడా. వీళ్ళని గుర్తించడం అంటే ఒకటే, అనుమానంగా ఉండటం, వాళ్ళ సోషల్ మీడియాని పసిగట్టడం, వాళ్ళ మూమెంట్స్ని గమనించడం. మీకేమైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సో జ్యోతి మల్హోత్రా ఈ అమ్మాయి పేరు. సో చాలా మంది కూడా అలెజ్లీ ఇంట్రడ్యూస్ టు జ్యోతి టు మల్టిపుల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్. చాలా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్కి దీని ప్రోత్సాహం అందించింది. ఎలా అందించింది అని అంటే కనుక కొన్ని ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ల ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, స్నాప్చాట్ల ద్వారా జ్యోతి ఎప్పటికప్పుడు అక్కడి షకీర్ అలియాస్ రానా షెహబాజ్ జట్రంద్వా అనేటువంటి వ్యక్తితో ఎప్పటికప్పుడు కూడా కాంటాక్ట్లోకి వెళ్తూ ఉండేది.
సో తను ఏం సేవ్ చేసింది తెలుసా? ఆ రానా షహబాజ్ అనేటువంటి అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి పేరుని తన కాంటాక్ట్లో జట్ రంధ్వా అని సేవ్ చేసి వాడికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండేదట. సో ఎప్పటికప్పుడు మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏకంగా ఇండియన్ ఆర్మీ ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది, ఇక్కడ విన్యాసం ఎలా చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని ఆ వీడియో క్లిప్స్ని కూడా షేర్ చేసిందట. ఈ రకంగా ప్రతిదీ మన దగ్గర జరిగే ప్రతి యాక్టివిటీని కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి షేర్ చేసే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ప్రస్తుతానికి దేవేంద్ర సింగ్ ధిల్లాన్ 25 ఏళ్ల వ్యక్తి, వాడెవడో 25 ఏళ్ళలో మాత్రమే. ఇక్కడ మళ్ళీ ఒకసారి దేవేంద్ర సింగ్ ఫోటో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. దేవేంద్ర సింగ్ కేవలం 25 ఏళ్ల యువకుడు మాత్రమే. చూడండి ఇక్కడ 25 ఏళ్ల యువకుడు మాత్రమే. చూడడానికి ఎవరు చూసినా కూడా చాలా లగ్జూరియస్గా లావిష్గా ఉన్నాడు. వీటిలా చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు. కానీ చూడండి ఎలా ఉన్నాడో, చూస్తే అమాయకంగా ఉన్నటువంటి దుర్మార్గుడు, ఒక నీచ్ కమిన్ కుత్తే, భారతదేశపు ద్రోహి వీడు, భారతదేశపు కుక్క వీడు, భారతదేశపు ద్రోహి వీడు. మన దగ్గరే ఉంటూ మన తిండి తింటూ ఇక్కడే బతుకు, ఇక్కడే ఉపాధి పొంది ఆఖరికి మన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ లీక్ చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. ఇలా ఇంకా చాలా మంది. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరిస్తున్న ఇటువంటి వాళ్ళని గమనించండి. డెఫినెట్గా ఇటువంటి వాళ్ళని గమనించి వెంటనే వాళ్ళని ఏర్పారేయాల్సిన అవసరం ఆవశ్యకత రెండూ ఉన్నాయి. సో దేవేంద్ర సింగ్ ధిల్లాన్ వీడు 25 ఏళ్ళటువంటి యువకుడు పాటియాలలోని కల్సా కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడట. వీడు కాలేజీలో చదువుతున్నాడు. అందుకే నేను కాలేజీలో ఉన్న వాళ్ళని కూడా గమనించండి అనే మాట ఎందుకు మాట్లాడుకొచ్చాను ఇక్కడ అంటే, వీడు కాలేజీలో చదువుతున్న యువకుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే వాడు ఇటీవలే తన ఫేస్బుక్ ఖాతాలో పిస్తోల్ గన్ చిత్రాలు అప్లోడ్ చేశాడట. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినటువంటి ఉద్రిక్తతల గురించి ఆ యువకుడు పాక్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్టుగా నిఘా అధికారులు గుర్తించారట. ఇక ఆపరేషన్ సింధూర్ గురించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా వర్గాలకి వీడు చేరవేసేవాడట. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి సమాచారం అందించేవాడట. దీంతో అధికారులు ఆ దేవేంద్ర సింగ్ అనే వాడిని అరెస్ట్ చేసి వెంటనే వారిని విచారిస్తే గత నవంబర్లోనే, అంటే 2024 నవంబర్ నుంచే, అంటే సుమారుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 6 నెలల నుంచి ఈ దుర్మార్గుడు వాళ్ళతో టచ్లో ఉన్నాడు. 6 నెలల నుంచి వీడు ఎప్పటికప్పుడు మన సమాచారం వాళ్ళు లీక్ చేస్తూనే ఉన్నాడు. ఈ దేవేంద్ర సింగ్ అటువంటి ఈ దుర్మార్గుడు ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీ యొక్క యుద్ధానికి సంబంధించిన విషయంలో, అంటే యుద్ధం ఇప్పుడు జరుగుతోంది, అంతకంటే ముందు ఏ రకంగా ఉంటారు, మన దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, మనం ఎటువంటి ప్లాన్స్ చేయబోతున్నాం, మన పొలిటికల్ సినారీ ఎలా ఉంది, ఎటువంటి విషయాలపైన ప్రజలు ఆందోళన పడుతున్నారు, ప్రజలకు దెబ్బ కొట్టాలంటే ఏంటి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా వాళ్ళంటే ప్రతిదానికి కూడా వీడు సమాధానం ఇస్తుండేవాట ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు. నిజంగా ఇటువంటి వారిని ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితి వాళ్ళు విచారించకూడదు, వాళ్ళు విచారణ ఏమి ఉండకూడదు. ఇక వాళ్ళ ఫోన్లు వాళ్ళకి సంబంధించి అన్ని జప్తు చేసుకొని ఇక వాళ్ళకి ఒకటే, సౌదీ లాంటి దేశాల్లో అత్యాచారాలు చేస్తే కొన్ని శిక్షలు ఉంటూ ఉంటాయి. వాడిని డైరెక్ట్గా ఒక మెషిన్పై పడుకోబెట్టేసి తలామండ వేరు చేస్తారు చూసారా, అటువంటి శిక్ష వేయాలి ఈ పిచ్చి కుక్కలకి. అటువంటి శిక్ష వేస్తే కానీ ఇంకెవడైనా అటువంటి విధంగా సాహసించాలన్నా కూడా వాడి ప్యాంటు తడిచిపోవాలి. ఈ దుర్మార్గులకి అందరికీ అటువంటి శిక్ష వేయాలి. తలామండం వేరు చేసి కాళ్ళు చేతులని వేరు చేసి ముక్కల కింద పడేయాలి. ఈ మాటలనే మాట్లాడుతున్నందుకు మీరు నన్ను కొంత క్షమించాలి, అపాలజైజ్. ఎందుకంటే ఈ న్యూస్ రూమ్లో ఉండి ఇంత ఘోరంగానే మాట్లాడుతున్నాను. కానీ చూడండి, మన దగ్గరే ఉండి ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే ఉండిపోయి ఏమో చేస్తున్నాడు అనుకున్నాం. కానీ ఈ పిచ్చుకు ఏం చేసింది, మన దగ్గర నుంచి ఆ పాక్ ఇంటెలిజెన్స్ అధికారికి సమాచారం అందించింది. చదువుకుంటాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కానివ్వండి, చుట్టుపక్కల అందరూ అనుకున్నారు. ఆ తోటి విద్యార్థులు కూడా ఇప్పుడు అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే వీడు ఫేస్బుక్ లాంటి దాంట్లో పదే పోస్టులు పెట్టడాలు, ఇష్టం వచ్చినట్టుగా గన్స్ ఏదో పడుతుంది, కొన్ని గన్స్, మిసైల్స్ లాంటి ఫోటోలు షేర్ చేయడాలు, చేతిలో గన్ పెట్టుకొని ఫోటో దిగడాలు, ఇవన్నీ చూసిన తర్వాత కొంత అనుమానం కలిగిన పోలీసు అధికారులు నిఘా వేస్తే ఈ రకమైన విషయం బయటపడింది. ఇక ధిల్లాన్ను ఆకర్షించేందుకు పాక్ నిఘా వర్గాల అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్ట. అందుకే ఆ డబ్బు ఖర్చు చేశారు కాబట్టి వాళ్ళ లైవ్ చూడండి ఒకసారి ఫుల్ ప్లే చేసుకొని పీసీఆర్ అది వాడు లైవ్ చూడండి ఒకసారి. వాడు డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, వాడు లావిష్ లైవ్ చూడండి, వాడు ఇక్కడ ఈ ఫోటో హోల్డ్ చేయండి ఒకసారి, ఈ ఫోటో హోల్డ్ చేయండి. దేవేందర్ వాడు లైవ్ చూడండి ఒకసారి, ఎంత లావిష్గా, ఎంత లగ్జరియస్గా ఉంది, తలపాగా, వాడు కూర్చునే స్టైలు, వాడి బ్యాక్గ్రౌండ్, ఆ సోఫా, లైటింగ్, ఒక 5 స్టార్ హోటల్ కాదు ఇది 7 స్టార్ హోటల్ అయి ఉంటుంది. 5 స్టార్ హోటల్లో ఇంత లావిష్గా ఉంటుందని నేను భావించను. సో అంత లగ్జీరియస్గా ఉండే విధంగా మొత్తం కూడా వాడిని డబ్బులు ఇచ్చి మరీ ఆ పాక్ నిఘా వర్గాలు మొత్తం కూడా మన సమాచారం రాబట్టాయట. ఇలా పాకిస్తాన్ ఇచ్చే పాపిస్ట్ డబ్బు తినకంటే కూడా చుట్టేదన కనుక ఇంకా ఏమైనా జంతువులు ఉంటే వాటి మలందీలు, వాటి ఇక నేను చెప్పలేను, అటువంటి పదార్థాలు తిను, ఆవు పేడ తిను. ఆ పాకిస్తాన్ ఇచ్చి పాపిస్ట్ డబ్బులు తినిపోయి మన సమాచారం లీక్ చేస్తావా పాపిస్టి కుక్క. ఇక కైతాల్ పోలీసులు సూపరింటెండెంట్ అస్దా మోదీ ఈ విషయం పైన ప్రస్తుతానికి తెలియజేశారు. ఇక విద్యార్థి ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం పంపించారు.
ఇక పాక్ అధికారులు విద్యార్థి మధ్య జరిగిన నగదు లావాదేవీలను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మరొక పిక్ చూపిస్తున్నారు. ఆ పిక్ చూపించండి. ఇక్కడ కనిపించేటువంటి ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ అట. నీకేం పోయే కాలం నాకు అర్థం కాదు. చూడడానికి ఆ సెలబ్రిటీ లాగానే హీరోయిన్ లాగా ఉన్న ఆ వేషం చూడండి. ఆ వేషము అక్కడ తన డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, చూస్తే ఎలా ఉందో. సో తన స్లీపర్స్ అనుకుంటాము మనము, ఏదో రీల్స్ చేసుకుంటుంది, ఏదో యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటుంది, పిచ్చిది పోని అని ఊరుకున్నామే కానీ ఇట్లా మనం ఉంటుందని భావించలేదు కదా. కానీ తను కూడా సుమారుగా 2 ఏళ్ల నుంచి 2023 నుంచే అక్కడ పాకిస్తాన్ నిఘా వర్గాలతో టచ్లో ఉండిపోయి ఈ రకంగా ప్రవర్తిస్తూ ఈ రకంగా ఉండిపోయిందట. చూడండి, మీరు చూస్తే అమ్మాయిని చూస్తే మీకు స్లీపర్ సెల్లా కనబడుతోందా? ఈ అమ్మాయిని చూడగానే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. స్లీపర్ సెల్గా మారిపోయి మన దేశం పైనటువంటి అనేక రకాల కుట్రలు పడినటువంటి విషయంలో పాకిస్తాన్కి సహకరించింది. ఒకసారి ఈ విషయం పైన పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. जी, यहाँ पे एक लड़का है देवेंद्र सिंह, मस्तगढ़ है हमारे गुला थाने के एरिया में, वहाँ का रेजिडेंट है। 25 ईयर ओल्ड है ये। इसके जो लिंक्स हैं PIO जो पाकिस्तानी इंटेलिजेंस ऑपरेटिव्स हैं उनके साथ सामने आए हैं। तो इसमें हमने FIR दर्ज करी है और इसकी हम जांच कर रहे हैं। मैडम ये कैसे गया था? क्या कभी ये पाकिस्तान में गया था? जी, ये जो ननकाना साहिब जो गुरुद्वारा है, जो पिलग्रिमेज है, उसमें गया था और वहाँ पे ये कांटेक्ट में आया था PIOs के। वहीं से उनसे कांटेक्ट में ये कंटिन्यूसली लास्ट ईयर नवंबर में गया था ये, तब से उनसे कांटेक्ट में है। जी, फेसबुक पे इन्होंने जो फ़ोटोज़ अपलोड किए थे वो वेपन्स के साथ थे, तो उसमें हमने एक हमारे पास इन्फॉर्मेशन आई थी, उसके साथ हमने FIR रजिस्टर करी थी। तो इनकी पूछताछ के टाइम पे हमें ये और फैक्ट सामने आए, उस पर हमने ये FIR रजिस्टर करी है। हमें एक विश्वसनीय इनपुट प्राप्त हुआ था कि नोमान इलाही नाम का व्यक्ति जो मूलतः कैराना का रहने वाला है और वर्तमान में पानीपत में सिक्योरिटी गार्ड के तौर पर नौकरी कर रहा है, वो पाकिस्तान के कुछ व्यक्तियों को संवेदनशील जानकारियाँ उपलब्ध करा रहा है। इसी इन्फॉर्मेशन के बेसिस पे हमने उससे सस्पेक्ट से पूछताछ करी थी और बाकी भी साक्षी इस संबंध में एकत्रित किए। पूछताछ के आधार पे और साक्ष्यों के आधार पे इस संबंध में इंडस्ट्रियल एरिया पुलिस स्टेशन पानीपत में एक मामला दर्ज किया गया है, जिसमें कल उस व्यक्ति को गिरफ्तार किया गया था। आज उस व्यक्ति को माननीय न्यायालय में पेश किया जाएगा और उसके बाद में पुलिस रिमांड के लिए अलग से आवेदन दिया जाएगा। చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము వాళ్ళని ఎలా పట్టుకున్నామనే విషయాన్ని పోలీసు అధికారులు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ అమ్మాయి ఫోటోలు మీరు చూస్తున్నారు కదా. నిజంగా వీళ్ళే కనుక మీ చేతికి చిక్కితే నుమాన్ లాహి, తర్వాత అక్కడ కనిపించే దేవేంద్ర సింగ్, తర్వాత ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా, ఈ ముగ్గురు కనుక మీ చేతికి చిక్కితే ఎలా శిక్షిస్తారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటున్నానంటే ఇటువంటి స్లీపర్ సెల్స్ ఇంకా మీ మధ్యలో ఉన్నారు, మీ చుట్టూ ఉన్నారు. ఇక్కడ మనం వీళ్ళ ముగ్గురు చూసాం కదా, ఎవరు కూడా స్లీపర్ సెల్స్ మనం అనుమానించలేం, కానీ వాళ్ళు మొత్తం మన ఇన్ఫర్మేషన్ అక్కడ లీక్ చేశారు. సో మీరు కూడా మీ పక్కన ఉన్న స్లీపర్ సెల్స్ని గుర్తించాలంటే ఒకటే, మీకెవరిపైన కనుక అనుమానం కలిగితే వెంటనే వారిని అనుమానించి వారి యొక్క మూమెంట్స్ కనుగొనండి, వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సో ఇక్కడ కనిపించండి, అమ్మాయి జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్గా మారిపోయి యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటుంది అనుకున్నాం, కానీ పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుందని ఏ రోజు కూడా 2023 నుంచి కూడా లీక్ చేస్తుందంటే 2 ఏళ్ల పాటుగా ఎటువంటి సమాచారం లీక్ చేసిందో, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మన భారతదేశానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని అక్కడ పంపించిందో తలుచుకుంటేనే కొంత ఆశ్చర్యంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామదాస్ అందిస్తారు. రామదాస్, సో ఏంటి ఈ ముగ్గురు కూడా చూస్తుంటే ఎక్కడ కూడా స్లీపర్ సెల్స్లా కనిపించలేదు, కానీ మన దగ్గర నుంచి చాలా సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలకి పంపించడం తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ అమ్మాయి అయితే 2 ఏళ్ల పాటుగా ఇదే పనిలో ఉంది, 2 ఏళ్ల పాటుగా ఇదే యొక్క వ్యవహారం కొనసాగిస్తుంది. ఇప్పుడు వీరిని ఏ రకంగా శిక్షించబోతున్నారు, ఇంకా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళని గుర్తించడానికి కోసం మన భారత ప్రభుత్వం ఎంత మేర కృషి చేయబోతోంది, ఎంత మేర గుర్తించబోతోంది? ఇంకా ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులున్న ఈ సమయంలో ఈ కొందరు ఇంటి దొంగలు దాయాద్ దేశానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. మీరు చెప్పిన వాళ్ళంతా ఆ ఇంటి దొంగలే. ఒక్క చోట కాదు, హర్యానా, పంజాబ్, యూపీ చాలా చోట్ల నేను పూర్తి వివరాలు చెప్తాను మీకు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు స్లీపర్ సెల్స్ ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక సున్నితమైన సమాచారాన్ని, మన దేశం చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఒక హర్యానా స్టూడెంట్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర సింగ్ థిల్లాన్, ఈయన పటియాలలోని ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. మే 12న తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టల్ చిత్రాలను పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుకు వచ్చాయి. గతేడాది నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసర్స్ తో భారత్ సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అంగీకరించాడు. దానికి పాక్ అధికారులు కూడా పెద్ద మొత్తంలో ఈ దేవేంద్ర సింగ్ అనే వాడికి డబ్బులు ముట్ట చెప్పినట్టుగా తెలుస్తుంది. తీరా చూస్తే వీడి వయసు 25 సంవత్సరాలు, అంతే, 25 ఏళ్ల కుర్రాడు. పటియాల మిలిటరీ కంటోన్మెంట్ చెందినటువంటి ఫోటోలను కూడా
పాక్ అధికారులకు అందించినట్టు తెలుస్తుంది. దేవేంద్ర సింగ్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తుకు అయితే పంపించారు. ఇక ఆ డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వేళ ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం అయితే సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇంటి దొంగలు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా అర్థం కావాల్సిన పరిస్థితి. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఐఎస్ఐకి గూఢచారం చేస్తున్న ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. యూపీలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్ గా పనిచేస్తున్న రవీంద్ర కుమార్ ఓ అమ్మాయి విసిరిన హ్యానీ ట్రాప్ లో చిక్కాడు. అక్కడ అదే భారత్ సైన్యం ఆయుధాలకు సంబంధించినటువంటి సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశారు. హనీ ట్రాప్ అనేది కొత్త ఏం కాదు. ఐఎస్ఐ సంబంధించిన వ్యక్తులు గతంలో చాలాసార్లు మన జవాన్లను హనీ ట్రాప్ చేశారు, మన మిలిటరీ అధికారులను హనీ ట్రాప్ చేశారు. తాజాగా ఇక్కడ యూపీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రవీంద్ర కుమార్ కూడా అలాగే ఈ వలపు అలా విసిరి ఒకసారిగా మన డిఫెన్స్ సంబంధించిన సీక్రెట్లన్నీ కూడా తెలుసుకున్నారు. దీంతో పాటు గగనియాన్ ప్రాజెక్టు వివరాలను కూడా అందులో విచారణలో అందించినట్టు తేలింది. సో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐ సభ్యులతో అతను నేరుగా కాంటాక్ట్ లో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఏకంగా ఓ వైపు విద్యార్థి ఇలా పట్టుబడడం కూడా సంచలనంగా మారుతుంది. మరోవైపు ఇటు ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక దాంతో పాటు ఇక మీరు చెప్తున్నటువంటి యూట్యూబర్ ఈమెని ట్రావెల్ బ్లాగర్ గా చెప్తారు. తనను తాను ఈమె ట్రావెల్ విత్ జో అంటూ ఓ ట్యాగ్ తగిలించుకుంది. యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది జ్యోతి మల్హోత్రా. ఈమె కూడా ప్రస్తుతం ఈమెను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కార్యకర్తలకు సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు ఈమెతో సహా మరొక 6గురిని అరెస్ట్ చేశారు. ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించింది. పంజాబ్ అమృత్సర్ లో కూడా మొన్న 4వ తారీఖే కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. 4వ తారీఖు నాడు ఆ రోజు పానిపట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇది హర్యానా పానిపట్ సంబంధించి 24 ఏళ్ల సెక్యూరిటీ గార్డు నౌమాన్ ఇలాహి ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత తిల్లాన్ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ బ్యాంక్ ఖాతాలు పాకిస్తాన్ ఏజెంట్లకు సమాచారం చేరవేస్తున్నారనే అంశాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. సో ఆ రకంగా ఇంకా చాలా విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు ఈ జో అనే అమ్మాయి ట్రావెల్ విత్ జో గెట్ బ్యాక్ టు మరొక బిగ్ అప్డేట్ అందిస్తాను. ఇక్కడ మన ఇంటెలిజెన్స్ విభాగాలు ఇప్పుడు ముంబైలో కూడా కొన్ని నిమిషాల క్రితం ముంబైలో కూడా మరొక 2 స్లీపర్ సెల్స్ ని, అంటే వీళ్ళు ఇస్లామిక్ స్టేట్స్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఐఎస్ఐఎస్ సంబంధించినటువంటి వారి మద్దతుదారులుగా కూడా ఉన్నారు. సో దాంట్లో 2 అబ్దుల్ ఫయాజ్ షేక్ అలియాస్ దైపర్వాలా అండ్ తల్హా ఖాన్. సో ఈ పేర్లతో ఇక్కడ ఉన్నారు ఆయన. సో 2023 నుంచి కూడా ఆయన కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. కానీ ఈ రోజు ముంబై ఛత్రపతి మహారాజ్ ఇంటర్నేషనల్ శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా అదుపులోకి తీసుకున్నారు. సో 2 అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతానికైతే. సో 2ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇలా ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీ చుట్టూ కనుక ఎవరైనా ఉన్నా, అంటే వాళ్ళు చూడడానికి కొంత ఫారినర్స్ లా లేకపోతే ఇతరత్ర వ్యక్తులా కనబడుతున్నప్పటికీ మన దగ్గరే ఉంటారు, వాళ్ళకి సమాచారం అందిస్తూ ఉంటారు. సో 2 అరెస్ట్ చేశారు. ఎస్ రామరాజ్, ఈ రకంగా ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. వీరి కోసం మన నిఘా వర్గాలు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నాయి? మరి ముఖ్యంగా కొన్ని ఎక్స్ట్రీమ్ జోన్స్ హైదరాబాద్, ముంబై, పూణే, తర్వాత తమిళనాడు, చెన్నై ఈ ప్రాంతాలలో కూడా కొంత ఎక్కువగా డెన్సిటీ ఉన్నటువంటి పాపులేటెడ్ ఏరియాస్లో ఇటువంటి స్లీపర్ సెల్స్ తిరుగుతూ ఉంటారు. వారిని కనుగొనడం కోసం మన నిఘా వర్గాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి? మీరు చెప్తున్నటువంటి ముంబై కేసు అది ఉదయమే మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ముంబైలో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ లో ఆ 2ని కూడా పట్టుకున్నారు ఐసిస్ కార్యకర్తలు. 2023లో పూణేలో ఐఈడి బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన కేసు అది. సో వాళ్ళిద్దరు కూడా పరారులో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు ఇండోనేషియా జకార్తా నుంచి వచ్చినప్పుడు మనం టెర్మినల్ 2 దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నాం. ప్రస్తుతం వాళ్ళని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. ఇక మీకు ఇందాక చెప్పిన ఈ ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడిపిన జ్యోతి మల్హోత్రా సంబంధించిన కొన్ని అంశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఆమె 2023లో పాకిస్తాన్ వెళ్ళింది. ఇక్కడ ఎలా వాళ్ళతో లింకు కలుపుకుంటూ చెప్తాను మీకు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో సిబ్బందిగా పనిచేస్తున్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో సంబంధాలు ఏర్పరచుకుంది. మీకు ఈ డానిష్ ఎవరో తెలుసా? మొన్న మనం పర్సన్ నాన్ గ్రాటాగా ప్రకటించి వాడిని బహిష్కరించాం. వాడితో ఈమెకి లింక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో భారత ప్రభుత్వం పర్సన్ నాన్ గ్రాటాగా ప్రకటించింది. మే 13న మనం బహిష్కరించిన డానిష్ జ్యోతిని అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ PIOకి పరిచయం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ లో జ్యోతి షకీర్ అలియాస్ రాణా షాబాజ్ తో సహా అనేక మంది అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్సీ ఆపరేటివ్స్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు జ్యోతి షకీర్ అనేవాడి నంబర్ ను కూడా జాట్ రంధావా అనే పేరుతో సేవ్ చేసినట్టుగా తెలుస్తుంది. భారతదేశంలోని అనేక ప్రదేశాలకు సంబంధించిన చాలా సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో పాకిస్తాన్ యొక్క అనుకూలమైనటువంటి ఇమేజ్లు కూడా అప్పుడప్పుడు పెడుతుందని తెలుస్తుంది. సో ఆ రకంగా ఆమె సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. ఇంకా సన్నిహిత సంబంధాలు అంటే అంత ఇంత కాదు, మామూలు కాదు. ఆ షకీర్ అనే వాడితో జ్యోతి ఇండోనేషియాలోని బాలికి కూడా వెళ్ళిందట సరదాగా. సో ఆ రకంగా అంటే ఎంతకి తెగిస్తున్నారంటే
ఇండియాలో ఉంటూ ఇక్కడ మన గడ్డ మీద పుట్టి మన దేశీయులే ఇలా కొంతమంది దుర్మార్గంగా తయారై డబ్బుకు ఆశపడి కక్కుర్తిపడి ఇలాంటి నీచ పనులు చేస్తున్నారు. అందులో ఒక అమ్మాయి కూడా జ్యోతి మల్హోత్రా అంటే మనం ఒకసారి అర్థించుకోవాలి. సో ఆ రకంగా ఈ మనం నాన్ గ్రాటగా ప్రకటించిన డానిష్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే అతనితో ఈమె చాలా కోఆర్డినేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో జ్యోతిపై ఇప్పటికే మన బిఎన్ఎస్ సెక్షన్ 152 అంటే రాజద్రోహం లేదా ఇంకా అధికారిక రహస్యాల చట్టము, అలాగే సెక్షన్ 34 1923 సెక్షన్ 34 కింద మొత్తం 5 ఎఫ్ఐఆర్లు దాఖలైనాయి. సో ఆమె ఒప్పుకుంది, రిటర్న్ గా ఒప్పుకుంది. సో ఇప్పటికే హిసార్లోని ఆర్థిక నేరాల విభాగానికి అయితే ఆమెను అప్పగించిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇలా చాలా మందిని ఇంకా నేను మీకు ఒకటి చెప్తాను. మే 4న పంజాబ్ పోలీసులు అమృత్సర్ లోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు అలాగే వైమానిక స్థావరాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని లీక్ చేసేందుకు 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిద్దరు పాలక్ షేర్ మాసి అలాగే సూరజ్ మాసి. వీళ్ళిద్దరు కూడా పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ చెప్పిన ఆదేశాలతో వెంటనే వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం జైల్లో పెట్టారు. వీళ్ళిద్దరిపై కూడా పూర్తిస్థాయి ఇంట్రాగేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి అమృత్సర్ రూరల్ ఎస్పీ మనీందర్ సింగ్ కూడా చాలా అంశాలు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లా వరుసగా అంటే నేను ఇప్పుడు మీకు పంజాబ్, హర్యానా, తర్వాత యూపీ ఈ మొత్తం ఇన్ని చోట్ల, అలాగే ఇందాక మీరు చెప్పినటువంటి ముంబై ఎయిర్పోర్ట్ సంబంధించిన వీళ్ళంతా స్లీపర్ సెల్స్ దాదాపు 6 మందికి పైగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అసలు ఇటు ఈ ఆపరేషన్ సింధూర్ మనం కొనసాగిస్తున్నాం, ఓవైపు ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ ఓవైపు కొనసాగుతున్నాయి. ఇవన్నీ సాగుతుంటే పూర్తిగా మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పూర్తిగా కొంతమంది హనీ ట్రాప్ లో చిక్కుకొని, కొంతమంది డబ్బులకు ఆశపడి, కొంతమంది రకరకాల కారణాలతో పాకిస్తాన్ వాళ్ళకి ఐఎస్ఐ వాళ్ళకి సమాచారం చేరవేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా దేశద్రోహం కింద కేసులు పెట్టి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. సో ఆపరేషన్ సింధూర్ వేళ ఇలాంటి ఘటనలు వెలుగు రావడం అయితే సంచలనంగా మారుతుంది. సో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతుందని మాత్రం ప్రస్తుతం నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మాత్రం కంప్లీట్ గా దర్యాప్తు అయితే సాగిస్తోంది. ప్రస్తుతం వీళ్ళందరి నుంచి కూడా ఇంకా సమాచారం రాబడుతుంది. ఇంకా వీలైనా ఇంకెవరైనా నెట్వర్క్ ఉందా, పాకిస్తాన్ సహకరించినటువంటి ఇంటి దొంగలు ఎవరైనా అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఎన్ఐఏ అయితే కంప్లీట్ గా దర్యాప్తు చేస్తుంది. ఇక చాలా కేవలం సైన్యానికి సంబంధించిన ఆయుధాల విషయమే కాదు, గగన్యాన్ ప్రాజెక్టు, మన కంటోన్మెంట్ ఏరియాల మ్యాప్స్, ఇలాంటి చాలా సున్నితమైన అంశాలు చేరవేసిన తెలుస్తుంది. సో వాటన్నిటైతే ప్రస్తుతం కట్టడి చేస్తున్నారు. ఇంకా ఎలాంటి సమాచారం వెలువడుతుంది అనేది ముందు తెలియాల్సి ఉంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే భారత ఎన్ఐఏ మాత్రం దర్యాప్తు సంస్థ అయితే కంప్లీట్ గా దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు అయితే సాగుతారు. థ్యాంక్ యూ రామ్దాస్. ఇక్కడ కనిపించే ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా, తను ట్రావెల్ విత్ జో అనే పేరిట యూట్యూబ్లో ట్రావెల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. నేను తన వీడియోస్ని సర్వ్ చేసినప్పుడు చూస్తున్నప్పుడు చాలా వరకు తన వీడియోస్ మొత్తం కూడా పాకిస్తాన్లో షూట్ చేసింది. ఇండియన్ గర్ల్ విత్ పాకిస్తాన్ బజార్, ఇండియన్ గర్ల్ విత్ పాకిస్తాన్ బజార్, ఈ రకంగా మొత్తం వీడియోస్ అన్ని పాకిస్తాన్లో షూట్ చేసింది. అంటే అంత ఈజీగా అక్కడికి వెళ్ళగలిగింది, అక్కడ యాక్సెస్ తీసుకోగలిగింది, అక్కడ అంతా ఇంతలా షూట్ చేయగలిగింది, ఇదంతా జరిగిందని అంటే కనుక డెఫినెట్గా అనుమానించాల్సింది. మొదట్లోనే చూడాల్సింది. సుమారుగా 2 years బ్యాక్ నుంచి కూడా తను ఈ వీడియోస్ చేస్తూ ఉంది. అంటే 2 years బ్యాకే తనకి ఈ పరిచయం ఏర్పడి 2023 నుంచి కూడా ఈ పరిచయం ద్వారానే ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీ, మన భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యమైనటువంటి ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా లీక్ చేస్తూ తను అక్కడ మెయింటైన్ చేస్తోంది. సో అక్కడ ఇందాక రామ్దాస్ చెప్తున్నట్టుగా రానా షహబాజ్తో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండి అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి సమాచారం లీక్ ఇస్తూనే ఉండేది. చూడ్డానికి సెలబ్రిటీలా కనిపిస్తోంది, కానీ ఒక నీచురాలు, మన భారతదేశపు ద్రోహి, భారతదేశం ఉన్నటువంటి ఒక ద్రోహి. నిజంగా తనకి ఎలాంటి శిక్ష వేయాలనేది మీరు కామెంట్ చేయండి. మరోవైపుగా ఒక 25 ఏళ్ల కాలేజీ కుర్రోడు కూడా ఈ రకంగానే ప్రయత్నం చేశాడు, దేవేంద్ర సింగ్. వాడు కూడా ఈ రకంగానే సమాచారం లీక్ చేశాడు. తర్వాత మరో పక్కన ఇంకో వ్యక్తి నుమాన్ లాహి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేస్తున్నాడు. వాడు కూడా ఈ రకంగా డబ్బు కోసం అందరికీ కూడా చాలా పెద్ద మొత్తంలో పాకిస్తాన్ నుంచి డబ్బులు ముట్టాయి. ఆ పాపిస్టి పాకిస్తాన్ డబ్బు తిని మన సమాచారం ఇచ్చేదానికంటే, సమాచారం లీక్ చేసేదానికంటే కూడా ఏదైనా రోడ్డు పెంట జంతువులు కానీ వెళ్తుంటే వాళ్ళ వాటి మలం తినండి, ఆవు పేడ తినండి. వాళ్ళు ఇచ్చే డబ్బుతో తిండి తిని, వాళ్ళు ఇచ్చే డబ్బుతో మన దగ్గర సమాచారం లీక్ చేసుకుంటారా? ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా? సో ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. పాకిస్తాన్ ఎప్పుడైతే పూర్తిగా డౌన్ఫాల్కి గురైందో, పాకిస్తాన్ ఎప్పుడైతే ఓటమిని అంగీకరించిందో, పాకిస్తాన్లో అల్లకల్లోలం సృష్టించబడిందో, పాకిస్తాన్ని భారత్ ఒక్కసారిగా మట్టు పెట్టడానికి సిద్ధమైపోయి దాడులు చేసిందో, ఇదే క్రమంలో మన దేశం అటువంటి కొంతమంది ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి దుర్మార్గురాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి
వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళ కోసం పనిచేసి ఇక్కడ మన దగ్గర ఉంటూ మన తిండి తింటూ వాళ్ళ కోసం పనిచేసి వాళ్ళ కోసం పాట పాడే నాలుకలు ఇంకా ఉన్నాయి. ఆ నాలుకలను చీరేయాల్సిన సమయం ఆసనమైంది చెప్పినట్టుగా మీరు కూడా గమనించండి. అటువంటి వారు ఎవరైనా కనుక ఉంటే వెంటనే సమాచారం అందించండి. అనుమానంగా అనిపించినా కూడా ఎలా గుర్తుపట్టాలి మీరు కొంత అనుమాన పడవచ్చు. ఇక్కడే గుర్తుపట్టడానికి ఏం లేదు. వాళ్ళు చూడండి, మనం గుర్తుపట్టకుండా ఉండడం కోసం వాళ్ళు అన్ని రకాల రూపాంతరం చెందుతూ ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక మూలన మనకు కొంత అనుమానం వస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనలో కానివ్వండి, వాళ్ళ మాటల్లో కానివ్వండి. ఇప్పటికీ కొంతమంది పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం చేసింది, పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించిన ఆపరేషన్ సింధూర్ పేరిట 9 ఉగ్రస్థావరాన్ని లేపేసింది, 11 ఎయిర్ బేస్ అని నేలమట్టం చేసిందంటే కొంతమంది అవునా ఇది జరిగిందా ఆ రకంగా అంటారు. చూసారా, ఈ రకంగా అనుమానం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కడు కూడా పాకిస్తానుడే. అరే ఇంత లిబరల్గా ఇంత ఓపెన్గా మన ఆర్మీ చెప్తోంది, టీవీ ఛానల్ చెప్తున్నాయి, ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. తెలుగు వాళ్ళు ఇంకా ఎవరైతే తెలుగు భాష అర్థమయ్యే వాళ్ళు ఇంకా నిజమా పాకిస్తాన్ పై నిజంగానే భారత్ దాడి చేసిందనంటే అసలు నువ్వు ఫస్ట్ దుర్మార్గుడు, పాకిస్తాన్ కాదు, నువ్వు మన దేశంలో ఉన్నటువంటి అసలు శత్రువు నీలాంటి వాళ్ళు, ఫస్ట్ నిన్ను శిక్షించాలి. ఇటువంటి వాళ్ళను గుర్తించడం చాలా ఈజీ. డెఫినెట్గా ఈడ ఎవరైతే అవునా నిజంగా దాడి చేసిర్రా, నిజంగా యుద్ధం జరిగిందా, ఇటువంటి ఎవరైతే అనుమానపడతారో వెంటనే ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించండి. తర్వాత స్లీపర్ సెల్స్ వంటి వాళ్ళని కూడా వాళ్ళ సోషల్ మీడియా కనుక మనం కొంత క్లుప్తంగా గమనించగలిగితే కొంత వాళ్ళని మనం ఈజీగా గుర్తించవచ్చు. సో వెంటనే మీ దగ్గర కనుక ఎవరైనా కనుక ఉండేటువంటి అనుమానం ఉన్నా, అటువంటి వాళ్ళు సహకరించే వాళ్ళు ఉన్నారని అనుమానంగా అనిపించినా కూడా పోలీసులకు సమాచారంలో అవునా కాదని పోలీసులు తెలుస్తారు. సో స్లీపర్ సెల్స్ వాళ్ళు చాలా ప్రమాదం. నిజంగా మన దేశం నుండి అక్కడికి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మన దేశానికి హాని కలిగించాలనే ఆలోచనతో, మారణ హోమం సృష్టించాలనే ఒక ఆలోచనతో తిరుగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని గుర్తించకపోతే డెఫినెట్గా మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ ముగ్గురు కనుక మీ చేతికి చిక్కితే మీరేం చేస్తారో కామెంట్ చేయండి.